నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఎలక్షన్ ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఒకవైపు పొలిటికల్ హీట్, మరోవైపు వెదర్, ఎట్లా ప్రచారంలో ఎట్లా ముందుకెళ్తున్నారు? వెదర్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? వెదరు న్యాచురల్గా ఇబ్బంది ఉంటుంది కదా, కానీ వెదర్ ముంగట ఇక మా పోరాటం కూడా మంచి పోటీ ఇస్తుంది వెదర్కు. మా వాళ్ళు అంతా టీం అంతా కలిసి అయితే తిరుగుతున్నారు. ప్రజలకే ఎంబడి వచ్చే వాళ్ళకు ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ కార్యకర్తలు నాయకులు ఇక చేయవలసిందే కదా, చేస్తున్నారు. మాతో కలిసి వస్తున్నారు, మాతో పాటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. తిరుగుతున్నాం, పొద్దున్న పాదయాత్ర, ఈవినింగ్ ఏమి ఇబ్బంది లేదు, కానీ మార్నింగే ఇబ్బంది ఉంటుంది. అయినా కానీ కార్యకర్తలు పార్టీ ముఖ్యం, ప్రజల సేవ చేయడం అంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని అధిగమించవలసిందే. సో 4 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. ఎంఐఎం, బీజేపీ, మీ పార్టీ, అలాగే కాంగ్రెస్. ఎవరిది మీ పోటీ? అంటే ఏ పార్టీ అని చెప్తారో, ఏ అభ్యర్థి మీకు పోటీ? అసలు 4 పార్టీల మధ్య పోటీ లేదండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్, బీజేపీ ఎంఐఎంకి సపోర్ట్, ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్, అసదుద్దీన్ వర్సెస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్. పోటీ ఇదే. వీళ్ళు ఎంత డ్రామా చేసినా, ఎంత నాటకం చేసినా, ఈ బీజేపీ వాళ్ళు అంత కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాలతో వీళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు. స్టేట్ ఫైట్ అసదుద్దీన్ ఓవైసీ నుంచి గడ్డం ఇద్దరే అసలు బరిలో ఉన్నారు. మా పోటీ స్టేట్ అవే అసదుద్దీన్తోనే పోటీ. సో మీ పోటీ అసదుద్దీన్ ఓవైసీతోనే మీరు అంటున్నారు. మీ సొంత పార్టీ నేతలే మా ఫ్రెండ్లీ పార్టీ ఇది, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ ఉన్నది, ఇద్దరి మధ్య అని కూడా వాళ్ళే చెప్తున్నారు. అలాంటి పదాలు కానీ అలాంటి వ్యాఖ్యలు మీకు ఇబ్బందిగా కారట్లేదా? నాకు మీరే చెప్తున్నారు. నాకైతే ఎక్కడ నేను ఇన్లే ఇట్లా మాకు ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం అని నేనైతే ఇన్లే. మీరు చెప్తున్నారు. మీరు అన్నట్టు కరెక్టే. అది గత ఎన్నికల వరకే. అప్పుడు సర్కారు 16 అని మా పార్టీ నుంచి ఒక నినాదం వెళ్ళింది. అప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే, మనకి అలయన్స్లో ఉంది ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి నామమాత్రంగా క్యాండిడేట్ని పెట్టినాము అన్నది అప్పుడు జనమెరిగిన సత్యం అది. అయితే ఇవాళ ఏంటి అని అంటే అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏం చెప్పిండ్రు, 17th క్యాండిడేట్ని కూడా మేము పెడుతున్నాము, అది కూడా గట్టి అభ్యర్థిని నిల్చోబెడతామని అధిష్టానం చెప్పింది. మరి దానికి అనుగుణంగానే నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేది. ఇంట్లో ఇంకా ఫ్రెండ్లీ ఏముంది, అలయన్స్ ఏముంది? గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడు కదా. 10 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకుడు. గతంలో టికెట్ గురించి తీవ్రంగా పోరాటం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ నుంచి. కానీ చివరి క్షణంలో దొరకలేదు. సరే, మళ్ళీ కేసీఆర్ గారు పిలిపించి ఈ టికెట్ హైదరాబాద్ పార్లమెంట్ కొట్లాడాలి అని చెప్పిండు. కొట్లాడుతున్నాం. సో మీ అభ్యర్థిత్వం ఖరైన సందర్భంలో కానీ అధినేత కానీ పార్టీకి సంబంధించిన కేటీఆర్, హరీష్ రావు కానీ ఏమైనా భరోసా ఇచ్చారు? ఎందుకంటే మీకు ఒక అపోహగా ఉంటుంది, పార్టీ పరంగా కూడా ఎంఐఎంతో గతంలో సంబంధాల నేపథ్యంలో మీకు ఏం చెప్పారు? అసలు మనం కరెక్ట్గా ఫైట్ చేస్తున్నామని చెప్పారా మీరు, లేకపోతే నామమాత్రంగా పోటీ చేయమని చెప్పారా? ఇప్పుడు సుమారు 20 రోజులు అవుతుంది మేము క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఎంఐఎంని ఎండగడుతున్నాము. ఎందుకనంటే ప్రచారం లోపల మాకు పోటీ స్టేట్ అవే ఎంఐఎంతోనే. బీజేపీకి ఇక్కడ వాళ్ళు ఎంఐఎం బి టీమ్గా పనిచేస్తుందన్న సంగతి దేశమంతా తెలుసు. ఇవాళ నా పోటీ ఎంఐఎంతో ఉంది. ఆ రకంగానే నేను ప్రచారం చేస్తున్నా. ఎక్కడైతే వాళ్ళకి పట్టు ఉన్న స్థానాలు ఉన్నాయో ఆ పట్టున్న స్థానాల లోపల కూడా నేను ప్రచారం మొదలుపెట్టిన. ఉదాహరణకు దత్తాత్రేయ నగర్ అనుకోండి. దత్తాత్రేయ నగరు గట్టి పట్టున ఎంఐఎం, ఆడ కూడా మా ప్రచారం ఉన్నది. మేము ఇలా ములాఖాత్ అయ్యిందేంది, అలయన్స్ అయ్యిందేంది, మిత్రబంధం ఉన్నదేడా, ఇవన్నీ ఏమీ లేవండి. ఇవాళ ప్రజలు ఏం చూస్తున్నారు అని అంటే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలల్లా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమాలు అందించింది కాబట్టి బీఆర్ఎస్కి అండగా నిలవాలన్నది ప్రజల అభిమతం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి మంచి అవకాశం, ఇలాంటి వాతావరణం లోపల మేము ప్రజలకు అనుగుణంగానే వెళ్తాం, కానీ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్తున్నాం. కానీ
ఈ కేవలం ఇక మాకు అలయన్స్ అన్నది మాకు లేదు, మా నాయకుడు కూడా నాకు చెప్పలేదు. సో మజ్లిస్ కంచుకోటగా మారింది హైదరాబాద్, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు అసదుద్దీన్. మరి అసదుద్దీన్ ఎట్లా ఓడించగలరు? ఎట్లా ఈ మా దగ్గరనే ఉంది కదా బలం అంతా, అసద్ను ఓడించే బలం మా దగ్గర ఉంది. బీజేపీ కేవలం డ్రామా, ఒక కార్టూన్ని పెట్టిండ్రు. మాధవిలత అనేట ఆమె ఒక కార్టూన్, ఆమె యాక్టర్, ఒక కార్టూన్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా స్ట్రేట్ అవే. మీకు ఎక్కడికైనా బలం ఉన్నది ఆ అసదుద్దీన్ని ఓడగొట్టేది. ఫస్ట్ మేము గత 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమాలు అందించినాం. ముఖ్యంగా పాత నగరంలో అది ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, బడుగు బలహీనులు అణగారిన వర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. సో మా కేసీఆర్ సార్ ఏదైతే పథకాలు తీసుకొచ్చిండో, సంక్షేమాలు తీసుకొచ్చిండో, ఇక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా దాన్ని వినియోగించుకొని లబ్ధి పొందిండ్రు. అది ఒకటైతే, రెండోది ఇవాళ సందర్భం ఎట్లొచ్చింది అని అంటే, గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి, కాదు మేము బీఆర్ఎస్ కన్నా మంచి సంక్షేమాలు ఇస్తాం, మెరుగైన సంక్షేమాలు ఇస్తాం, అధిక డబ్బుతో మేము ముందు వస్తున్నాం, మాది స్పెషల్ ప్యాకేజ్ అని వచ్చిన రేవంత్ రెడ్డి పథకాలు ఘోరంగా విఫలమైనాయి. ఇప్పుడు ఇట్లా ఈ విఫలమైన సందర్భంలో గతాన్ని ప్రస్తుతాన్ని వేరే చేసుకునే ప్రజలు మా పక్షాన నిల్చుంటున్నారు. ఈ సందర్భము ఇప్పుడు ఏర్పడ్డది, గతంలో ఏర్పడలే. ఎందుకనంటే ఒక్క 4 మాసాలల్లా ఇలా ప్రజలు వేరే చేసుకుంటున్నారే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, ఈయన ఏదో చెప్పిండు, కల్లిబల్లి మాటలు చెప్పి ఏదో చేస్తా అని చెప్తే ఆశపడ్డాం. కానీ ఇప్పుడు ఈ 4 నెలల్లో ఈయన పాలన ఎట్లున్నదని చూసుకునే సందర్భం ఇప్పుడు ఏర్పడ్డది. ఇలాంటి సందర్భం లోపల 2 పాలనను వేరే చేసుకుంటే బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన బలంగా ఉండే అన్నది ప్రజలు మళ్ళీ విశ్వసించి మనం బీఆర్ఎస్కే పట్టం కట్టాలి అన్నది నిర్ణయించారు. అదే కాకుండా ఇవాళ మాకు క్షేత్రస్థాయిలో కార్యవర్గం ఉన్నది, మంచి పట్టున్న నాయకులు ఉన్నారు, వాళ్ళ మద్దతు ఉన్నది. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ మైనార్టీలలో మాకు ఓటు శాతం బలంగా ఉంది. బీజేపీకి అయితే ఒక్క ఓటు పడది. కానీ మా కేసీఆర్ సారు గత 10 సంవత్సరాలల్లో అన్ని మతాలను, కులాలను, వర్గాలను ఒకే సమానంగా చూసి సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీటేసారు. ఇప్పుడు ఇఫ్తార్ అయినా అదే, ఇస్లాంలకు అదే మర్యాద ఇచ్చిండు, క్రైస్తవులకు అదే మర్యాద ఇచ్చిండు. ఇక్కడ హిందువులకు ప్రతి గుడి, అంటే ఇక్కడ పాత నగరంలో 1000 సంఖ్యలో ఉన్న గుడ్లకు బోనాల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి కార్యవర్గం, ప్రతి కమిటీకి తెలుసు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి సదుపాయం కానీ, ఇలాంటి ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి గుడి స్థాయిని బట్టి 11,000 నుంచి 50 లక్షల వరకు ఫండింగ్ ఇచ్చి బోనాలను ఘనంగా చేసుకోమని ఆ కమిటీలకు చెప్పడం జరిగింది. కమిటీలు మంచి అలంకరణ, అంటే ఏదైతే గుళ్ళు ఉంటాయో వాటి మంచి అలంకరణ చేసి, రంగులేసి, డెకరేషన్లు చేసి ఇవాళ మంచి బోనాల జాతరను గొప్పగా చేశారు. అంటే ఈ అన్ని కులాలను సమతుల్యంగా సమానంగా చూసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్కి మైనార్టీలలో కూడా 20 నుంచి 35% ఓటు బ్యాంక్ ఉన్నది. ఇంకోటి మీకు చెప్తా, ఈ సెగ్మెంట్ లోపల మా పథకాలు తీసుకున్న వారి సంఖ్య 5,60,000 మంది ఉన్నారు లబ్ధి పొందిన వాళ్ళు. వీళ్ళు కేసీఆర్ గారిని మళ్ళా రావాలే అని కోరుకుంటున్నారు. మరి ఇంత బలం ఉన్న తర్వాత మేము గెలవకపోతే ఇంకోరు గెలుస్తారు? నా అభ్యర్థినే గెలుపుంటారు కదా. ఇప్పుడు అసద్ గారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏం చేశారు? ఏమీ చేయలే, ఫెయిల్యూర్ లీడర్ అయిపోయాడు. అభివృద్ధి ఏడుంది? లేదు. ఇక ఎంఐఎం అయితే, ఇక బీజేపీ అయితే కేవలం ఆమెకు యాక్టర్ లెక్క చేస్తున్నది. సో మీరేమంటున్నారు? బీజేపీకి ఒక్క ఓటు పడదని మీరంటున్నారు, కానీ బీజేపీ అభ్యర్థి మాధవిలత ప్రచారంలో దూసుకుపోతున్నారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. హైదరాబాద్ స్థానంలో, హైదరాబాద్ సెగ్మెంట్లో బీజేపీ జెండా ఎగరవేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది చెప్పడానికి చాలా చెప్పుకోవచ్చు. దానికి బలమైన కారణాలు, వాస్తవ పరిస్థితులు కనబడాలి. ఏమండి, ఇప్పుడు బాణాలు ఎక్కువ పెట్టి
వేరే మతాలపైన చూపెట్టే సందర్భాన్ని ఏ మతం వాళ్ళన్నా దాన్ని స్వాగతిస్తారా? ఏ మతం వాళ్ళు స్వాగతిస్తారా? స్వాగతించరు. ఎందుకు? అసలు రాజకీయాలు ఎట్లా జరగాలి? అభివృద్ధి మీద జరగాలి, అభివృద్ధి చుట్టూ జరగాలి. మాధవిలత అనే ఆమె ఒక కార్టూనిస్టు, ఆమె ఒక యాక్టరు, క్యారెక్టర్ పోషిస్తుంది. 13వ తారీఖు ఎన్నికలు అవుతాయి, 14వ తారీఖు ప్యాకప్ చేసుకుంటుంది. ఆమె ఎక్కడ కనిపించదు. సోషల్ మీడియాలో ప్రచారం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సినిమా ఆర్టిస్టులకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక కొత్త పిక్చర్ ఏదన్నా అవకాశం దొరకడానికి వాళ్ళకు ఆ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. కానీ రాజకీయ నాయకులకు సోషల్ మీడియాతో పనే లేదండి. నాది ఎక్కడ ఉండదు సోషల్ మీడియాలో. ఎందుకు అనంటే నేను క్షేత్రస్థాయిలో పనిచేస్తాను కాబట్టి, ప్రజలకు దగ్గర ఉంటా కాబట్టి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటా కాబట్టి, వాటి పరిష్కారం చేయడంలో నేను విజయవంతం ఉంటా కాబట్టి ప్రజలు నా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ కష్టాన్ని నష్టాన్ని మనము మన నెత్తి మీద వేసుకొని మనం వాళ్ళకు సమస్యలను పరిష్కారం కొరకు మనము చేస్తున్న ప్రయత్నం అది ముఖ్యం. ప్రజలకు అది కనబడాలి. ఆ సందర్భంలో నేను సక్సెస్ అయినా. ఇవాళ నేను సోషల్ మీడియాలో సక్సెస్ కాకపోవచ్చు, నా ప్రచారం జరగకపోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉన్న నాయకుడిని ఎప్పుడు గౌరవిస్తారు. ఈ రాజకీయాల్లో కావాల్సింది ఉండవలసింది ఇదే. మీ అధినేత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. మొన్న ట్విట్టర్ ఓపెన్ చేశారు. అలాగే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోషల్ మీడియానే ప్రధానంగా ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. మీరెందుకు వెనకబడిపోయారు? నేను ఒక్కటి చెప్తున్నా, సోషల్ మీడియాని చేసింది చెప్పుకోవడానికి వాడుకోండి. అందరికీ అది అవసరం, నాకు కూడా అవసరం, మా పార్టీకి అవసరం, అన్ని పార్టీలకు కూడా అవసరం. ఇక్కడ మాధవిలత ఏం చేసిందని ఇంత ట్రెండింగ్ అవుతుంది. ఇవాళ ప్రజలు విఘ్నతతోనే ఆలోచించాలి. ప్రజలకు నేను వాళ్ళ ఒక చిన్న నా యొక్క సలహా, మీరు ఆదరిస్తే ఆదరించండి, కానీ దాని బలమైన కారణాలు వెతకండి. ఆమె దేనివల్ల ఆమె ట్రెండింగ్ అవుతుంది, అసలు ఏం అవకాశం ఆమెకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి? ఆమెకు అవకాశమే రాలే. ఆమె వచ్చిందే 3 నెలల ముందు. ఆమెకు ముందు బీఫామ్ వచ్చింది, తర్వాత బీజేపీలో సభ్యత్వం వచ్చింది. ఇది చాలా విచిత్రమైన సందర్భము. మరి అట్లాంటి ఆమెకు ఏం చూసి ప్రజలు ఆమె పట్ల అభిమానాన్ని చాటుకుంటారు? అట్లాంటి సందర్భం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నది, ఇగో మేము ఇప్పుడు మేము ఉన్నాం, ఇన్ని పథకాలు ఇచ్చినాం, సోషల్ మీడియాలో చెప్పుకోండి. ఇగో నేను ఇక్కడ సర్వీస్ చేసిన, సోషల్ మీడియాలో చెప్పుకోండి. ఇది అవసరం, ఇది ప్రజలకు తెలవాలి. ప్రజలు దాని ద్వారా ఏమవుతుందంటే 10 మందికి తెలిసినప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి రావడానికి వీలుంటుంది. ఇంట్లో ఏంది జోకర్ లెక్క, ఒక యాక్టర్ లెక్క. నేను చెప్పినా కదా, కోవై సరళ కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ ఈమె. అంతే, యాక్టరే ఈమె. ఈ యాక్టర్లు సోషల్ మీడియా ఆమె 3 నెలల కాంట్రిబ్యూషన్ ఏందండి? ఏం కాంట్రిబ్యూషన్? కానీ మాట్లాడితే ఎట్లా ఉన్నది అని అంటే ఆమె చరిత్ర ఇవాళ మీకు కనబడుతుంది. గతంలో ఆ విరంచి హాస్పిటల్లో ఆమె లూటీ కనబడ్డది. ప్రజలందరూ ఫిర్యాదులు తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నేరుగా సీజ్ చేసింది. అప్పుడు మాధవిలత ఎవరో అన్నది ప్రపంచానికి తెలియదు. ఏమో పోయి ఈమె లీడర్ ఉన్నది, ఈమె మీద కుట్ర జరుగుతుందని అనుకోవచ్చు. ఆమె ఎవరో కూడా తెలియదు. ఆ రోజు అది జరిగినప్పుడు కూడా ఆమె స్పందించాలి. అప్పటికి కూడా తెలియదు ఆ విరంచి ఆమదని. అంటే ఒక ధర్మబద్ధంగా ఆ రోజు ఆమె లూటీని ప్రభుత్వం పసిగట్టింది, ప్రజలు పసిగట్టిర్రు, దాని మీద చర్యలు తీసుకుర్రు. అలాంటి ఆమె పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అమాయకుల బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఈ యువకులు ఏదైతే ఉంటారో చూడు, హెయిట్ స్పీచెస్కి, ఏదైనా బడకావు భాషకి, అలాంటి వ్యక్తులు ఏదన్నా అయ్యో మాధవిలత అంటారు. అట్లాంటివి సమాజానికి ఏం ఉపయోగపడతాయి? ఆ స్పీచ్లు ఏం ఉపయోగపడతాయి? అభివృద్ధి. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా, మేము ఇది మా సార్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఇవి కదా చెప్పినాము. అయ్యో మాకు మీరు పోయిన ఎన్నికల్లో మాకు అధికారం నుంచి మాకు పక్కకు తప్పించారు, మళ్ళీ మీరు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కూడా చూసారు. ఆ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఒకసారి గమనించండి.
అని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి, మేము ఈ ప్రభుత్వంతో పోరాడి వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో కమిట్ చేసిర్రో ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో దాని పట్ల మేము పోరాటం చేస్తాం, మీరు మాకు ధైర్యం ఇవ్వండి, మా అభ్యర్థిత్వానికి బలం ఇవ్వండి అని చెప్తున్నాం. ఇది కదా చెప్పుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, 10 ఏళ్ల అభివృద్ధి ఫలాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు, మీటింగ్స్ పెట్టి ఎంత చెప్పినా కానీ రెండు పార్టీల మధ్య ఎంఐఎం బీజేపీ మధ్యనే ప్రధానంగా ప్రచారాలు నడుస్తుంది, ఇద్దరి మధ్యనే పోటీ ఉన్నట్టు ఒక క్రియేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దీని వెనుకునే కుట్ర ఇది ఏంటి అని అంటే దీన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఒక హైప్ ఇవ్వడం. ఆర్టిఫిషియల్ హైప్ అనేది ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే రేపొద్దున మనకు ఫలితాలు వెలువడయ్యేటప్పుడు తెలిసి వస్తుంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్పారు, ఆమె అట్టర్ ఫ్లాప్ షో ఒక 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 హైప్ ఇవ్వడానికి. ఇవాళ ఆమెకు ఎట్లా హైప్ ఇస్తున్నారండి? ఎందుకు? ఇప్పుడు ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసిర్రు, ఆ తర్వాత అమిత్ షా గారు అయితే ఆమెను ఆకాశానికి లేవట్టిండ్రు, మళ్ళీ మొన్న వచ్చి కూడా ఎంతో గౌరవం ఇచ్చిర్రు అమిత్ షా. నాకు ఇది అర్థమైతలేదు. ఇది ఆమె కాంట్రిబ్యూషన్ ఏంది అంటున్నాం. బీజేపీ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎంతోమంది నేను 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉన్నా. నా సమకాలీకులు కిషన్ రెడ్డి గారు, నా సమకాలీకులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ రాజకీయ రంగంలో ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. వారికి దొరకని మర్యాద తనకు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు అని అంటే కేవలం ఆమెకు బలాన్ని ఇచ్చి లేవడుతున్నారు. ఎందుకు? కేవలం ఇక్కడ ఏంది అని అంటే అసదుద్దీన్ని బలపరచడానికి. ఇది ఎట్లా అని అడిగితే మీకు చెప్తాను నేను. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి, నేను చెప్తున్న ఉదాహరణ. నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్, నేను 30 సంవత్సరాల నుంచి నేను సేవలే నమ్ముకున్నా, ఇవ్వడమే నమ్ముకున్నా. నా జీవితం అంతా నేను ఇవ్వడంతోనే నేను రాజకీయం చేసిన. ఇప్పుడు సపోజ్ ఇదే మైనారిటీలు ఏదైనా మన గుడి మీద, మన దేవాలయం మీద మొన్న మాధవీలత చేసినట్టు ఎవరైనా అటువైపు నుంచి చేస్తే అప్పుడు ఎవరికి లాభం అవుతుంది? బీజేపీకి లాభం అవుతుంది. అప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇట్లా కొట్టుకుపోతాడు. ఏమంటారు వాళ్ళు అప్పుడు? పక్కకు జరుగు, నువ్వు ఇతర మతస్థులను మన స్ట్రక్చర్ల మీద బాణాలు రువ్వుతున్నారు, నీ సర్వీసెస్ మళ్ళీ తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడైతే బీజేపీని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి అని అంటారు. మరి ఈ విధంగానే వాళ్ళు ఎందుకు ఆలోచించారు? నువ్వు ఇట్లా నువ్వు బాణం ఒక స్ట్రక్చర్కి పెట్టినావు అనుకో, అక్కడంతా ఒక్కటి చేసినట్టే కదా. నువ్వు ఎవరికి లాభం చేస్తున్నావు? మనం ఇది అంతర్గత కుట్ర. చూడండి, ఈ కుట్రను గమనించండి. తెలిసి జరుగుతుందా, తెలవకుండా జరుగుతుందా? ఇది అసదుద్దీన్, మాధవీలత అండ్ సెంట్రల్ అమిత్ షా, ఇదంతా ఈ ముగ్గురిని స్కెచ్. ఇది నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే వీళ్ళకి లాభం అవుతుంది, అసదుద్దీన్ ఓవైసీ ఈజీ గెలుస్తాడు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఓట్లన్నీ కట్ అయిపోతాయి అన్నది వాళ్ళ ఆట, వాళ్ళ స్కెచ్. కాదంటారా? మొన్న ఈమె చేస్తున్న దానికి ఎవరు బలపడతారు అని అడుగుతున్నా. ఈ విషయానికి ఆన్సర్ చేయాలంటే కొద్దిగా రాజకీయంగా అవగాహన ఉండాలి, రాజకీయాలను దగ్గరగా చూడాలి, వాట్ ఈజ్ వాట్ అని చూడాలి. పర్సెప్షన్ మీద రాజకీయాలు నడవయి, నిజాయితీ మీద నడుస్తాయి, ట్రూత్ మీద నడుస్తుంది. ఆ ట్రూత్ను గమనించరు చాలామంది, పై గమనిస్తారు. ఏమనుకుంటారు కదా ప్రజలు, మాధవీలత బాగా ఇచ్చింది, బాగా వాళ్ళకు ఇంత పెద్ద ఘనకార్యం చేసింది, ఆ స్ట్రక్చర్ మీద బాణం వేసింది, అబ్బా ఏం చేసింది, ఆమెకు పబ్లిసిటీ వచ్చింది, కానీ అక్కడ ఓట్లు ఒకటవుతున్నాయి. ఇది ఎవరికి లాభమైంది? మాధవీలతతో ఎవరికి లాభమవుతుంది తెలుసా? వాళ్ళిద్దరు కొట్లాడుకుంటలేరండి, వాళ్ళిద్దరు ఒకటే. ఇవాళ నేను గ్రౌండ్లో చేస్తున్న పోటీ నాతోని మీరు బలైపోతున్నట్టు, నన్ను బలి చేయాలని కుట్ర చేస్తున్నారు వీళ్ళు. నేను కష్టపడ్డది చేయడి. ఇప్పుడు వీళ్ళు నేనేమంటున్నా, ఒకటే చెప్తున్నా, నా పోటీ, నా యొక్క స్లోగన్ ఒకటే, డెవలప్మెంట్ స్లోగన్, అభివృద్ధి స్లోగన్. ఈ స్లోగన్ని ప్రజలు నమ్మవలసిన అవసరం ఉన్నది. ఇది గిట్ట నమ్మకపోతే, మతతత్వాన్ని నమ్ముకుంటే మళ్ళా కర్ఫ్యూలు మొదలవుతాయి, మళ్ళీ అల్లర్లు మొదలవుతాయి. ఎందుకు కావు? ఇప్పుడు ప్రజలు, నేను బిజినెస్ మ్యాన్ల దగ్గరికి పోతుంటే నాకు చెప్తున్నారు వాళ్ళు, భయ్యా కొంచెం మాహౌల్ ఖరాబ్ హోరా,
हम టీఆర్ఎస్కు ఇలా దాల్తే బీఆర్ఎస్కు దాల్తే కొంచెం మామూలు ఖరాబ్ అవరా అంటే వాళ్ళ వాతావరణం చెడిపోతుంది, మళ్ళీ మేము బీఆర్ఎస్ని తెచ్చుకుంటాం. 10 సంవత్సరాలు కర్ఫ్యూ లేకుండే, 144 సెక్షన్ లేకుండే, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఉండే. కేసీఆర్ గారు అందరినీ కడుపులో పెట్టుకొని చూసిండ్రు. అలాంటి నాయకుడు మళ్ళీ కావాలి. ఈ పాత నగరం మంచిగా ఉండాలి అంటే, వ్యాపారస్తులు మంచిగా వ్యాపారం చేసుకోవాలంటే, పిల్లలు మంచిగా భవిష్యత్తులో మంచిగా వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చుకోవాలని అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి అని ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. సో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు వరుసగా రెండోసారి కూడా వ్యాఖ్యలు చేశారు. మాపై కుట్ర జరుగుతుంది, మమ్మల్ని చంపడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో ఉన్న ముస్లింలందరూ కూడా ఎంఐఎంకు మద్దతుగా ఉండాలి, లేకుంటే మాత్రం బుల్డోజర్లు ఇక్కడికి రానున్నాయని కూడా వారు చెప్పారు. అవును, మరి నేను అదే చెప్తున్నా కదా. ఎందుకు వచ్చింది అభిప్రాయం, ఎందుకు వచ్చింది? ఆ అవకాశం ఎవరు ఇచ్చిర్రు ఆయన అట్లా మాట్లాడనీకే? మాధవిలత ఇచ్చింది. నువ్వు మతతత్వాన్ని లక్ష్మణ రేఖను దాటేసినావు, లక్ష్మణ రేఖను దాటేసినావు. అది వాళ్ళు అదే చెప్తారు. మరి నువ్వు బాణాలు విసిరితే ఏం చేస్తారు? మరి నువ్వు డిస్కో చేసి డ్రామా చేస్తే ఏం చేస్తారు? అన్ని ఫాల్తు లెక్కలు చేస్తే ఏం చేస్తారు? ఎందుకు అది? అరే ఒక లేని ఒక మర్యాదగా ఒక గౌరవంగా కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు ఇలాంటి చాతలు చేస్తారా అండి? కాషాయ వస్త్రాలు ఎంత హోందాగా ఉంటారో, ఎంత గౌరవంగా మెలుగుతారో, ఎంత శాంతిమూర్తులు వాళ్ళు. కాషాయి ధరించిన వాళ్ళు శాంతిమూర్తులు. ఈమెం చేస్తుంది? ఒరుతుంది, కేకలేస్తుంది, సీటీ కొడుతుంది, తైతక్కలాడుతున్నది. ఎందుకు చేస్తున్నావు అమ్మా? నీకు ఎందుకు చేస్తున్నావు? ఇంకా 13 తారీఖు వరకు నీకు ఈ టీవీ వాళ్ళు నీ చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత ఎవరు చూడరు. నీకు ప్లాట్ఫారం ఉండదు, నీకు ప్లాట్ఫారం క్లోజు. ఇప్పుడు నన్ను కూడా 13 తారీఖే వరకు కదా మీరు ఇలా టీవీ తెచ్చిరంటే 13 తారీఖు నేను ఎన్నికలు నిలబడ్డా. 13 అయినాక నా చుట్టూ టీవీలు ఎందుకు వస్తాయి? నేను ప్రజల దగ్గరికే పోవాలి, మళ్ళీ ప్రజలల్లో సేవ చేసుకుంటానికి పోతున్నా, లేదా విధిగా అదే చేస్తున్నా. ఆమె ఏదో చేస్తుంది, ఆమెకు అది హ్యాబిట్ అయిపోయింది ఆమెకు. ఈ కెమెరాలు చూసి 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 ఇవేవి ఓట్ల రూపంలో పనిచేయవా? ఈ ప్రచారం మీద ఓట్ల నేను చెప్తున్నా, సోషల్ మీడియా దానికి ఒక పరిణతి ఉంది. ఆ పరిణతిని మించి పోయినావనుకో నీకు అది డ్యామేజ్ చేస్తుంది, ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇవాళ నేనే చెప్తున్నా, మాధవిలత ఇవాళ తెలంగాణలో ట్రెండింగ్. ఇక్కడ నేను హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే తెలంగాణలోనే ట్రెండింగ్ ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ దానివల్ల అవమాన పాలవుతుంది, అందరూ చీకొడతారు. ఆమెనా పార్టీనా? ఆమె పార్టీకి కూడా ఈ పార్టీ జెండా పట్టుకుంది కాబట్టి పార్టీ కూడా అవమానం అవుతుంది. ఇప్పుడు నిన్నటి వరకు వెలుగులో ఉన్న ఆమె, మీడియాల సెంట్రల్ స్పేస్ తీసుకున్న ఆమె ఒక్కసారి కనుమరుగైపోతే ఏమంటారు? ఎక్కడ పోయింది మాధవి? అసలు మాధవిలతతో ఎందుకు మీరు అడుగుతున్నారు నాకు అర్థం కాదు. ఇదంతా సోషల్ మీడియా. ఇప్పుడు ఎవరికి కావాలి? షారూఖ్ ఖాన్కు, సల్మాన్ ఖాన్కు సోషల్ మీడియా, ఫిలిం యాక్టర్కు, నయనతారలకు, వీళ్ళకి కావాలి. ఎందుకనంటే ఎంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు సినిమాలలో దొరుకుతాయి. ఈడ పని చేయాలండి. ఈ ఫెటర్నిటీ అయితే ఉందో, ఈ రాజకీయ రణరంగం ఏదైతే ఉందో, ఇందులో రోజు ఒక చెమట తీస్తుండాలి. రోజుకు 2-3 సార్లు డ్రెస్సులు చేంజ్ కావాలి, పచ్చిగా అయిపోవాలి ఎండకు. మేము ఇప్పుడు మళ్ళీ కొత్త షర్ట్ వేసుకుని వచ్చిన, ఇప్పటిదాకా పోయి పాదయాత్ర చేసి ఇప్పుడు వచ్చిన. చెమట అయిపోవాలి. ఇంట్లో గ్లామర్ పనిచేయదు. ఆమె మేకప్ చేసుకొని తిరిగి చేసినంత మాత్రాన ఏం కాదు. అది ప్రజలు ఒకటే చూస్తారు, మాకేం చేసింది, మా ఇంటికి వచ్చిందా, మా ముంగిలికి వచ్చిందా, మాకేమైనా సంక్షేమాలు ఇచ్చిందా, మాకేమైనా బాగలేనప్పుడు మాకేమైనా ఆదుకుందా అని ఆలోచిస్తారు. ఆమె అన్ని బోకస్, ఆమె ఏం ఆదుకోలే, ఏం చేయలే. ఆమె ఇంకా సామాజిక స్పృహ లేనటువంటి కరుడుగట్టిన వ్యాపారవేత్త మాధవిలత. అర్థమైందా? నేను కరుడుగట్టిన సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడిని, ఆమె వ్యాపారవేత్త. సార్ ఎందుకు మీరు బ్లేమ్ చేస్తారు? ఆ మంచి మహిళను అంటారు. నేను మహిళను గౌరవిస్తున్నా. నాకేందంటే ముందు తత్వాలు ఉన్నాయి, ఒక కారణం ఉంది. నాకు ఎంతోమంది పంపిస్తున్నారు, ఏంది ఈమె ఎట్లా లూటీ చేసిందో చూడండి అని. అర్థమవుతుందా? ఆమె హాస్పిటల్ ద్వారా
ఇక దీని అంత అది చూసి అయితే నేను కూడా ఒప్పుకోవాలి కదా, అరే ఈమె పెద్ద ఆర్టిస్టే కదా. ఆర్టిస్ట్ అంటే ఏంటి, వాళ్ళది నిజాయితీ ఉండదు, వాళ్ళ నిజాయితీ ఉండదు, వాళ్ళది ఏంది అని అంటే లేని ఒక వ్యక్తిత్వాన్ని తెచ్చుకొని మాట్లాడతారు వీళ్ళంతా. ఆమె భాష కూడా చేంజ్ అవుతుంది, ఆమె యాస చేంజ్ చేసే ప్రయత్నం చేస్తుంది, భాష చేంజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి మొత్తం ఒక యాక్టర్లు ఆమె ఎట్లయితే క్యారెక్టర్ను పోషణ చేసిన తర్వాత ఆ రకంగా మాట్లాడాలని ఎట్లయితే అనిపిస్తుందో అట్లా మాట్లాడుతుంది. సో ఆమె గురించి ఇవాళ నేను చెప్తున్నా మీకేమో, నా పోటీ ఎంఐఎం నుంచి. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఎంఐఎం 40 సంవత్సరాల నుంచి ఈ పాత నగరంలో పాగా వేసి పెట్టింది. నేను ఇక్కడ విఘ్నులైన వాళ్ళకి, విద్యార్థులకు, యువకులకు, విశ్లేషణకారులకు, మేధావులకు నేను ఒక్క మాట చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. 40 సంవత్సరాలు ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ ఆయన నాయకత్వంలో ఏం అభివృద్ధి చేసిండు అన్నది మీరు గమనించండి. నేను అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఒక సలహా ఇస్తున్నా. సార్, మీరు ఏది అభివృద్ధి చేసినని మీరు అనుకుంటే, అది ప్రజలకు దక్కిందని మీరు అనుకుంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు హైదరాబాద్ అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా, అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఇట్లా చేసిన నేను అని చెప్పుకోండి. ఒక డాక్యుమెంటరీ విడుదల చేయండి. మీరు కేబుల్ బ్రిడ్జిలు కట్టినరా, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టినరా, మెట్రో తీసుకొచ్చిండ్రా, మీరు ఫుట్పాత్లను చేసిర్రా, వ్యాపారస్తులకు మోడల్ వ్యాపార కేంద్రాలు కట్టినరా, స్టేడియాలు కట్టినరా, లేకపోతే టూరిజం డెవలప్ చేసిర్రా, లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన కల్పించిండ్రా, ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చి ప్రజలకు చూపెట్టండి. అది నిజంగా ప్రజలు అప్పుడు చెప్తారు, అరే కరెక్ట్ కదా ఇది. అసదుద్దీన్ 40 సంవత్సరాల ఆయన నాయకత్వంలో ఎక్కడున్న హైదరాబాద్ ఎక్కడికి తీసుకొచ్చిరని ప్రజలు నమ్ముతారు, నీకే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఏమి చెయ్యలే, వీళ్ళైతే చేసే అర్హతని తీసుకోలే. వీళ్ళకి 40 సంవత్సరాలు ఉన్నారు బీజేపీలు, అసలు ఏ మాత్రం కూడా అధికారం రాదు కూడా. 40 సంవత్సరాల తర్వాత 8 టికెట్లు సంపాదించారు పాపం. వీళ్ళు 40 సంవత్సరాలు ఒక్క ఆయన ఉన్నాడు 7 సీట్లకు, వాళ్ళ నాయన, ఆయన, వాళ్ళ తమ్ముడు, ముగ్గురు ఉన్నారు. డెవలప్మెంట్ ఏం చేసారో చెప్పండి, డెవలప్మెంట్ చూపెట్టండి. మీరు మంచిగా ఓట్లు వేసుకోండి, ప్రజలే వేస్తారు. వీళ్ళ ఇద్దరి బూటకం ఇవాళ నిజంగా ప్రజలు గుండె మీద చేసుకొని ధర్మాన్ని పాటించే హిందువులు కానీ క్రైస్తవులు కానీ, ధర్మం ఏం చెప్తుంది అంటే మనకు ఒకరి వల్ల మేలు అయితే మళ్ళీ తిరిగి వాళ్ళకు మేలు చేయాలి. ఇవాళ నేను అదే కోరుతున్నా, మీకు మేలు అయ్యింది అంటే, ఇవాళ ఈ పార్టీ ద్వారా మీకు మేలు అయ్యిందంటే మళ్ళీ తిరిగి ఇచ్చే బాధ్యత, ధర్మం మీ దగ్గర ఉంది, అది ఇచ్చేయండి ఓటు రూపంలో అని మేము చెప్తున్నా ఈ ప్రజలకు. ఎందుకంటే ఇలా కేసీఆర్ కష్టాలలో లేడు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ కష్టాలలో లేడు, తెలంగాణ కష్టాలలో ఉంది. తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దయనీయంగా ఉంది. పార్టీలు, రాజకీయ నాయకులు అనేది పెద్ద కుట్ర చేసి అభివృద్ధి పదంలో నడుస్తున్న తెలంగాణను అందరు కలిసి అడ్డుకున్నారు. ఇవాళ ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. మళ్ళీ ప్రజలకు మీకు ఏదైతే ఈ ప్రభుత్వం గతంలో సేవ చేసిందో, ఇప్పుడు ఆ ప్రభుత్వం మీ ముంగిటికి వచ్చి, మీ ఇంటికి వచ్చి 2 చేతులు దండం పెట్టి మాకు ఓటు వేయండి అని అడుగుతుంది. ఓటు ఇచ్చేయండి అని నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. సో 40 ఏళ్ళుగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్కు చేసింది ఏం లేదని, ఒకవేళ అభివృద్ధి చేస్తే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, అలాగే నాకు పోటీ మాత్రం ఎంఐఎంతోనే తప్ప బీజేపీతోనో కాంగ్రెస్తోనే కాదంటూ కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి చెప్తున్న సందర్భం చూస్తూనే ఉండండి దిశా టీవీ.